ఫ్రెండ్స్ మరొక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ గోడౌన్స్ అంటే అదే మనకి గిడ్డంగులు అంటాం కదా. సో ఇక గవర్నమెంట్ గోడౌన్స్లలో పనిచేయడానికి సంబంధించి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లై చేయడానికి కూడా ఫీజు అయితే లేదు. చాలా తక్కువ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. సో చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్ ఇది. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది. సో చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మీకు పోస్టుల వారీగా డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇక వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్లో వీడియో చేస్తాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. కాస్ ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ గోడౌన్స్ అదే మనకి గిడ్డంగుల శాఖకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేయడానికి సంబంధించి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ సంస్థ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి ఇక్కడ సంస్థ పేరు అనేది ఇచ్చారు. సో ఈ యొక్క సంస్థ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద పనిచేసేటువంటి సంస్థ అన్నమాట. సో వీళ్ళు ఏంటి అంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేసేటువంటి సైంటిఫిక్ ఆర్గనైజేషన్ అనమాట. అగ్రికల్చరల్ ఇన్పుట్స్కి సంబంధించి అవ్వచ్చు. సో మనకు ఉంటాయి కదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే గోడౌన్స్ ఉంటాయో అందులో మనకి వ్యవసాయ శాఖకి సంబంధించి ఆ యొక్క ప్రోడక్ట్స్ అలాంటి వాటిని అయితే అందులో పొందుపరుస్తూ ఉంటారు. సో ఈ సంస్థ నుంచి మనకి ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. చాలా అంటే చాలా తక్కువ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మీకు ఎటువంటి వర్క్ ప్రెషర్ ఉండదు. సాలరీ చూస్తే మనకి స్టార్టింగ్లోనే 50,000 సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఛాన్స్ ఉంది. తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ని కూడా చూడండి. వెరీ రీసెంట్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అని అవసరం లేదు. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూలై 1 వరకు టైం ఉంది. ఇంకా మనకి టైం అయితే ఉంది అప్లై చేయడానికి. జూలై 1 వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ఎలా సబ్మిషన్ చేయాలనేది కూడా చెప్తాను. సో కాబట్టి వీడియోని మీరు జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. సో మీకు ఈ సంస్థ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు సింపుల్గా చెప్పాలి అంటే మీరు మీ యొక్క విలేజ్ ఏరియాలలో కానీ మీ సిటీకి సంబంధించినటువంటి దగ్గర ఏరియాలో కానీ మీరు మీ ఊరి అవతల అంటే మీ విలేజ్కి ఎంట్రన్స్లో కానీ లేకుంటే ఎండింగ్లో అక్కడ మీకు కొన్ని పెద్ద పెద్దగా బిల్డింగ్స్ అయితే కనపడుతూ ఉంటాయి. సో ఇక గోడౌన్స్కి సంబంధించి అలాంటివి ఏంటి అంటే గవర్నమెంట్కి సంబంధించి కూడా ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కూడా ఉంటాయి. సో అలాంటి సంస్థల్లో మీరు ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్స్గా మీరు ఇక్కడ డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే చూడండి, ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. 50,000 కన్సాలిడేటెడ్ పే కింద మీకు చేరగానే మంత్లీ వచ్చేసి 50,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా చాలా ఇచ్చారు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవు, గమనించాలి. మినిమం 18 నుంచి 35 ఇయర్స్ లోపు అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు, జస్ట్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే. అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని చెప్పేసి చూస్తే ఇక్కడ మనకి పోస్టుల డీటెయిల్స్ అయితే ఇచ్చారు. చూడండి, పొజిషన్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి వివిధ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని, అలాగే మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్, ఈ విధంగా చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సంబంధించి విభాగంలో పోస్టులకేమో ఎవరైతే డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటారో లైక్ బీటెక్ ఆర్ బీఈకి సంబంధించి
కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఈ యొక్క విభాగాల్లో చేసి ఉండాలి బీటెక్ డిగ్రీ, లేకపోతే ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఏంటంటే మీకు బిజినెస్ అండ్ డేటా అనాలిసిస్కి సంబంధించి సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి కోర్సులో సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది మీకు లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి అవసరం లేదు, గమనించండి. డిజైరబుల్ అంటే కంపల్సరీ కాదు, ఎసెన్షియల్ అంటే కంపల్సరీ క్వాలిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ యొక్క డిపార్ట్మెంట్లో యొక్క వేకెన్సీ అనేది ఉంది. దీనికి సంబంధించి ప్లేస్ అండ్ రీజన్ ఆఫ్ వర్క్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో అలాగే మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగంలో పోస్టులకేమో మీరు పీజీ అనేది చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా 2 years, లేదు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ జనరల్ మేనేజ్మెంట్ కానీ, మార్కెటింగ్ కానీ, లాజిస్టిక్స్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో చేసినటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే ఎవరైతే బీటెక్ సివిల్ అనేది చేస్తుంటారో సో వాళ్ళకి కూడా ఇక్కడ సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఆ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క పోస్టులకి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో ఆన్లైన్లో సో డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి సో మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు, అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. మనము ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేస్తే సరిపోతుంది, ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇక్కడ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. లాస్ట్ డేట్ July 1st వరకు అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే సో మీరు ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది, రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు ఏంటి అంటే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్కి సంబంధించి. సో ఇందులో మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీ బేసిక్ డీటెయిల్స్. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేసేయండి. సో తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో మీరు లాగిన్ పైన క్లిక్ చేస్తే ఏంటి అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అడుగుతుంది, ఆ నంబర్ ఎంట్రీ చేసి పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అయిన తర్వాత సో అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇంతే మనకి సింపుల్ ప్రాసెస్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గవర్నమెంట్ గోడౌన్స్లలో పనిచేయడానికి సంబంధించి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. టోటల్గా మనకి ఇక్కడ 6 యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇనీషియల్గా మిమ్మల్ని 2 years కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటారు. తర్వాత ఇంకా మీకు ఎక్స్ట్రాగా మ్యాక్సిమం 3 years వరకు కూడా పొడిగిస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాబట్టి మనకి ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఎక్స్టెండ్ చేస్తారు, కానీ మీకు మధ్యలో తీసివేసేటువంటి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సో మనకి కాంట్రాక్చువల్ అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, ఇక్కడ మీకు ఎలాంటి నష్టం అయితే లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ప్లేస్ ఆఫ్ వర్క్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు, మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అక్కడ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.